మటన్ కర్రీ ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. మటన్ ఇట్లా శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసాను. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి కుక్కర్లో పెడదాం. ఇదిగోండి కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు వేసాను. ఇది మొత్తం కలిపేసేసి కుక్కర్లో పెట్టేద్దాం. ఇదిగోండి ఇట్లా నీళ్ళు పోసి కొంచెం ఒక హాఫ్ గ్లాస్, పెద్ద గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి కుక్కర్లో పెట్టేసుకుందాం. ఇదిగోండి కుక్కర్ పెట్టేశాను. ఇది 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తాను. మటన్లోకి అండి గ్రేవీ తయారు చేశాను. ఇందులో 5-6 దాల్చిన చెక్కలు, 2 యాలకులు, 4 లవంగాలు, కొంచెం సాజీరా, కొంచెం రాతి పువ్వు, గసగసాలు, జీడిపప్పు, ఓ టమాటా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టానండి. ఇది మటన్లోకి. మటన్ ఉడుకుతుంది. అయిన తర్వాత ప్రిపేర్ చేద్దాం. ఇవ్వండి మటన్కి గిన్నె వేసి పెట్టి నూనె పోసి ఉల్లిపాయ వేసానండి. పచ్చిమిరకాయలు 4 కోసేసాను. 3 ఉల్లిపాయలు కోసేసాను. ఉల్లిపాయ మగ్గింది. ఇప్పుడు మటన్ వేసుకున్నాం. ఇదిగోండి ఇందులో ఇందాక మీకు చూపించాను కదా పేస్ట్, ఆ పేస్ట్ వేసేసాను. మటన్ స్టవ్ మీద వేసేసాను. కూర వేసేసాను. ఆ పేస్ట్ కూడా కూరలో వేసేసాను. మటన్ ఆల్రెడీ బాయిల్డే కాబట్టి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. కొంచెం మనం ఈ గ్రేవీ థిక్గా వచ్చిన దాని నుంచి బంద్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఉప్పులు కారాలు చూసుకొని ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు, కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే కొంచెం తక్కువ వేసుకోండి. నేనైతే మరీ కారం ఎక్కువ తినమండి, మరీ తక్కువ తినం, అందుకనే ఇట్లా వేసాను సరిపడా. ఇంకా ఇందులో మరీ లోలో కాదు, మరీ హై కాదు, మరీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం మంచిగా ఉడుకుతుంది. ఇదిగోండి కర్రీ, మటన్ కర్రీ ఇట్లా మొత్తం ఉడుకుతుంది. కొంచెం గ్రేవీ థిక్ అవ్వాలండి. అప్పుడు దాకా స్టవ్ మీద వచ్చాను. ఇదిగోండి కూర ఇట్లా థిక్గా వచ్చేసరికి గ్రేవీ స్టవ్ బంద్ చేసేసుకోండి. మటన్ కర్రీ రెడీ. అందరూ ఎలా టేస్ట్ చేసుకోండి, రెడీ చేసుకోండి, టేస్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.